కోర్టు ఆదేశాలతో అయేషా మీరా అవశేషాలను తల్లిదండ్రులకు సిబిఐ అధికారులు అప్పగించారు. తెనాలిలో అవశేషాలను పూడ్చే విధంగా కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేశారు. కోర్టు ప్రాంగణం నుంచి ర్యాలీగా బయలుదేరిన అయేషా తల్లిదండ్రులు ప్రజా సంఘాల నేతలను ర్యాలీకి అనుమతి లేదని నేరుగా తెనాలి తీసుకువెళ్లడానికి పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అయేషా తల్లి పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నా బిడ్డను అన్యాయంగా చంపేశారని 18 ఏళ్లుగా పోరాటం చేసినా న్యాయం జరగలేదన్నారు. న్యాయం కోసం మేము తిరుగుతుంటే దోషులు మాత్రం దర్జాగా జల్సాలు చేస్తున్నారు. ఆ దేవుడే దోషులను కఠినంగా శిక్షించాలని వేడుకుంటున్నానని అయేషా తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. చెప్పండి, ఈ విధంగా 3 నెలల నుంచి తిప్పుతున్నారు మమ్మల్ని హైకోర్టుకి, సిబిఐ కోర్టు. ఈనాడు సిబిఐ కోర్టులో జడ్జి గారు స్పందించారు. ఆమె ఒక మహిళ కాబట్టి పాప మా బాధ ఏంటో అర్థం చేసుకుని లేదమ్మా నేను ప్రొటెక్షన్ తోటి మీ పాప బాడీ మొత్తాన్ని కూడా మీ తెనాలికి బరియల్ గ్రౌండ్కి పంపిస్తారని చెప్పడం జరిగిందమ్మా, విత్ సెక్యూరిటీ తోటి. అలాంటి వ్యక్తులు ఎవరు ఎక్కడో ఒకళ్ళు ఉంటారండి, కానీ న్యాయం జరగటం లేదండి. న్యాయం జరగాలంటే ప్రజలు తిరగబడాల్సిందే, తిరగబడితేనే న్యాయం జరుగుతుందండి. లేకపోతే కోర్టులన్నీ మూసేయించండి, అప్పుడు న్యాయం జరుగుతుంది. మనకి చేతనైనంత వరకు ఆ నేరస్తులను పట్టుకుని మనమే శిక్ష చేసుకుందాం. పాతకాల పద్ధతులు ఇస్తేనే బాగుంటుందేమోనండి. ఏ తల్లి ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సువర్ణబాబు అందిస్తారు. సువర్ణబాబు, ఏదైతే 18 ఏళ్లు వెయిట్ చూశారు న్యాయం కోసం, వాళ్ళు కనీసం వాళ్ళకి ఎలాంటి న్యాయం జరగలేదు. అందుకే ఈ మధ్యకాలంలో ఈ నరుక్కోడాలు చంపుకోడాలు జరుగుతున్నాయి అనుకోవచ్చా? ఎందుకంటే కోర్టుకు వెళితే న్యాయం జరగట్లేదు. దాదాపు 18 సంవత్సరాలు తిప్పారు వాళ్ళని, తల్లిదండ్రులని. లాస్ట్కి ఎలాంటి ఆధారాలు లేవని కేసు కొట్టివేసే పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఈ స్టోరీని ఎలా చూడొచ్చు అంటారు? విజయ, ఏదైతే 2007 డిసెంబర్ 26వ తారీఖున ఇబ్రహీంపట్నం దుర్గా హాస్టల్లో జరిగిన ఆయుష మరణం ఏదైతే ఈ రోజు గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గం తన సొంత నియోజకవర్గం ఏదైతే ఇక్కడ తీసుకొచ్చే తెనాలి నియోజకవర్గం మొత్తం ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొందనుకోవచ్చు. తమ కుమార్తె కేసులో సిబిఐ సహా దర్యాప్తు సంస్థలు విఫలమైన వారు అయితే ఒక ఆవేదన వ్యక్తం చేశారు. నిందితులు ఎవరనేది తెలియక ముందే కేసు న్యాయం జరగకుండా కేసును మూసివేస్తున్నారని తమ న్యాయం జరగాలనే ఆశతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై విశ్వాసం ఉంచారని త్వరలోనే సీఎం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఏదైతే మంత్రి నారా లోకేష్ కూడా హైకోర్టు సిట్టింగ్ జడ్జి తోటి విచారణ జరిపించాలని అయితే డిమాండ్ చేస్తున్నారు. ఏదైతే ఈ రోజు ఒక ఉదయం నుంచి అయితే మాత్రం ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొంది అనుకోవచ్చు. ఇలా ఉండగా చూస్తున్నట్లయితే 18 ఏళ్లగా న్యాయ పోరాటం కొనసాగుతున్న ఆయుష తల్లిదండ్రులు అయితే మాత్రం తమ కుమార్తెకు కేసు సిబిఐ సహా దర్యాప్తు సంస్థలు విఫలమయ్యానైతే ఒక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శరీర అవయవాలను ప్రత్యేక ఎస్కాట్ వాహనంతో ఈ రోజు ఉదయం తీసుకొచ్చి ఈ రోజు మరి కొద్ది సేపటిలోనే విజయవాడ నుంచి తెనాలికి తరలించి మధ్యాహ్నం తెనాలి చెంచిపేట కబరిస్థానంలో ఇప్పటికే ఖననం చేసిన ప్రదేశంలోనే తిరిగి ఖననం చేయనున్నారు. అయితే దీనికి సంబంధించి అయితే మాత్రం మొత్తంగా ఒక చెలో తెనాలి అని చెప్పేసి అని ఆయుష అంతిమ విట్కోళ్ళు పలకాలని ముస్లిం మైనారిటీ ప్రజా సంఘాలు తెనాలి డివిజన్ చూసుకున్నట్లయితే టీడీపీ నేతలు అయితే కావచ్చు, పలు పార్టీ నేతలు అయితే పిలుపునిచ్చారు. న్యాయవాదులు మరియు విద్యార్థులు, మహిళలు సంఘాల అయితే కార్యకర్తలు ముమ్మరంగా రానున్నారు. అప్పట్లో సత్యబాబును దోషిగా చేసిన అరెస్ట్ చేయడం కూడా జరిగింది. మరలా నిర్దోషి చేయడం కూడా అతను జరిగిందనమాట. మొత్తంగా చూసినట్లయితే ఈ రోజు మరికొద్ది సేపట్లో అయితే చెంచుపేటలో తన కర్ణాలయ అయితే చేయనున్నారు. థ్యాంక్ యూ సువర్ణ బాబు, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.